మనం చూసినట్టయితే టీఆర్ఎస్ గవర్నమెంట్లో 2 పీఆర్సీలు మీకు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక జూన్లో క్లియర్ చేస్తామని అంటున్నారు. దాని పట్ల మీ ఒపీనియన్ ఏంటి? సాటిస్ఫై ఉన్నారా మీరు? మేము అనుకున్నంత 22% అనేది తక్కువనే సార్. కొంచెం ఎందుకంటే ఇప్పుడు పెరిగిన ధరలకు, ఇప్పుడు ఉంటున్న ఇంటి అద్దెలకు దాన్ని క్యాల్కులేషన్ చేసుకుంటే కొంచెం తక్కువనే ఉంది. దాని పట్ల మీ ఒపీనియన్ ఏంటి? అంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ప్రభుత్వం కొంచెం ఇప్పుడు పెరుగుతున్న ధరల రీత్యా, ఇప్పుడు ఉంటున్న అద్దెల రీత్యా చూసుకొని కొంచెం ఇంకా 30% వస్తే బాగుంటుందని మా అభిప్రాయం. ఫ్రీ ఇది చేశారు, దాని పట్ల కూడా మీ ఒపీనియన్ ఏంటి? దాని పట్ల పర్వాలేదు సార్. మేము గవర్నమెంట్కి ఎట్లుంది ఇప్పుడు? మీకు వర్క్ ప్రెషర్ ఉంది సార్, వర్క్ ప్రెషర్ ఉంది. ఏంటంటే జనాలు ఎక్కువ ఎక్కుతారు కదా బస్సు. అప్పటికైనా ఇప్పుడు రొటేషన్ పర్వాలేదు సార్. కాకపోతే ఏంటంటే వర్క్ లోడ్ ఫ్రీ చేశారు. దాని పట్ల మా అభిప్రాయం ఏమో సార్, మీకు ఇప్పుడు ఏంటిదంటే ఇంతకుముందు ఎక్కే కనుక ఇప్పుడు జనాలు బాగా ఎక్కుతున్నారు. దాన్ని బట్టి కొంచెం వర్క్ హార్డ్ అనిపిస్తుంటుంది. ఓకే, సో మీరైతే పిఆర్సీ అయితే దాని పట్ల కొంచెం ఇది ఉన్నారు సార్. ఓకే, టీఆర్ఎస్ గవర్నమెంట్, బీఆర్ఎస్ ఇప్పుడు ప్రెసెంట్ వాళ్ళ గవర్నమెంట్లో 2 పిఆర్సీలు మీకు ఆపేసింది. ఇప్పుడు కాంగ్రెస్ జూన్లో క్లియర్ చేస్తామని అంటున్నారు, వాళ్ళు రిలీజ్ చేశారు. సో దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? చేస్తారని నమ్మకం ఉన్నది సార్. పోయిన ప్రభుత్వం అయితే జర ఘోషణ పెట్టి, ఈ ప్రభుత్వం అయితే చేసేది నమ్మకం అయిపోయింది మాకు కూడా. ఆ పర్సంటేజ్ పైన మీ ఒపీనియన్ ఏంటి? ఓకే, చేస్తాడని నమ్మకం ఉంది. ఇంకా 21% అన్నారు, కానీ ఇంకా ఇయ్యలేక ఇంకా 25 దాకా ఇస్తాడు, 30 దాకా ఇస్తాడని నమ్మకం ఉన్నది. చేస్తాడని నమ్మకం ఉన్నది. ఓకే, మీరైతే గవర్నమెంట్ ట్రస్ట్ చేస్తున్నారు? మాకైతే నమ్మకం అయింది కొంచెం. పోయిన ప్రభుత్వం ఏం చేయలే, చేస్తామని 9 సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం అయితే చేస్తుందని నమ్మకంతో కొంత మాకు అనుభవం ఉంది. తర్వాత ఇంకా ఎలా ఉంది ఇప్పుడు ఆర్టీసీ? ఇప్పుడు లేడీస్కి బాగుంది సార్, బాగుంది. ఇప్పుడైతే బాగుంది. మాకు జర కొంచెం కష్టం అవుతుంది, కానీ బస్సులు నిండా పోతున్నాయి, నిండా వస్తున్నాయి. అంటే రాను సరిపోదు. మాకు ఇబ్బంది ఉంది, కానీ పర్వాలేదు. ఎందుకంటే వాళ్ళకు కూడా కొంచెం ఖుషి అయింది, మాకు కూడా ఒక బస్సు నిండా పోతుంది మా ఆర్టీసీ అనేది మాకు నమ్మకం. సరే, మీ వరకు అయితే న్యాయం చేస్తున్నారు. మేము చేయాలి సార్, మరి చేయకపోతే ఎట్లా చేస్తాం. ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్లో గత 2 సార్లు పిఆర్సీ మీకు రాలేదు. ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ జూన్లో డిక్లేర్ చేస్తామని అన్నారు. దానిపై మీ ఒపీనియన్ ఏంటి? డిక్లేర్ చేస్తారంటారా? డిక్లేర్ చేస్తామని చెప్పారు, ఆ నమ్మకం ఉంది. బీఆర్ఎస్ గవర్నమెంట్ చేస్తాము అని చెప్పి, ఉద్యోగ భద్రత ఇస్తామని చెప్పి కూడా మోసం చేసుకుంటూ మమ్మల్ని ప్రలోభాలు పెట్టుకుంటూ మా యొక్క శ్రమ దోపిడీ చేసినటువంటి తెచ్చుకున్న తెలంగాణలో ఈ ప్రభుత్వం మరి ఆ రకంగా చేయాలని చెప్పి నమ్మకంతో మా కార్మికులు అందరం కూడా భావించి ఈసారి ఈ ప్రభుత్వము రేవంత్ అన్న మీద నమ్మకం మీద, ఈ ప్రభుత్వం మీద నమ్మకం మీద మేమందరము మా ఆర్టిస్ట్ కుటుంబాలు మొత్తము వారికి మేము ఓట్లేసి గెలిపించడం జరిగింది. కాబట్టి పిఆర్సీ మొన్న వాళ్ళు ఏంటంటే 21% ఇస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ మాకేంటంటే అస్సలే అన్ని ధరలు పెరుగుతూ ఉన్నాయి. అది మీకు అందరికీ తెలుసు ఈ విషయం వస్తే. కాబట్టి మేము కూడా అద్దె ఇంట్లో కిరాయిలు కట్టుకోవాలా, కరెంటు బిల్లులు కట్టుకోవాలా, తర్వాత మా పిల్లల చదువులు కావాలా, ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి దయచేసి మేము మా 30% కనీసం తక్కువ కాకుండా 30% పిఆర్సీ ఇవ్వాలని చెప్పి మేము వారిని ప్రత్యేకంగా కోరుతూ ఉన్నాం. అలాగే మరి మా పిల్లల చదువుల నిమిత్తము రేషన్ కార్డులు కూడా ఇస్తే, ఎందుకంటే మా చాలా తక్కువ జీతాలు కాబట్టి అది కూడా ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాం. అలాగే మా సిసిఎస్ ఏదైతే మా లోన్లు ఉన్నాయో పరపతి సంఘం ఉందో, ఆ లోన్లు కూడా డబ్బులు లేవని చెప్పి పిల్లల పెళ్ళిళ్ళ కోసము, పిల్లల చదువుల కోసము మేము దాచుకున్న మా డబ్బులను కూడా మాకు ఇవ్వకుండా జాప్యం చేస్తూ ఉన్నారు. సుమారు ఇప్పుడు ఏమంటున్నారు, ఆఫీస్కి పోతే 22 మీ దాకా వచ్చినాయి, తర్వాత ఇంకొచ్చేది ఉంది అంటున్నారు. మరి చాలా కష్టాలు పడుతూ ఉన్నాం. కాబట్టి కనీసం ఆ సంఘం డబ్బులు కూడా మాకు ఇస్తే మరి సిసిఎస్ ద్వారా మా పిల్లల చదువు కోసం కానీ, మా కొంతమంది ఇల్లు కట్టుకుంటేందుకు ఈ వయసులో జాలు కొనుక్కోవడము, పిల్లల దానికోసము పెళ్ళిళ్ళు చేయడము ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి అవన్నీ చేసుకుంటూ ఉంటామని చెప్పి కూడా మేము ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మా సిసిఎస్ డబ్బులు కానీ, మా ఎస్ఆర్బిఎస్ కానీ, లేకుంటే మా పిఎఫ్ డబ్బులు కానీ మేము పెట్టుకున్న దరఖాస్తు పెట్టుకోకుండా కనీసం 10-15 రోజుల ఇస్తాడు చేయాలని మేము కోరుకుంటూ ఉన్నాం. కానీ ఆఫీస్కి పోతే, సిసిఎస్ ఆఫీస్కి పోతే 22 మీ దగ్గర నడుస్తున్నది అంటున్నారు. కాబట్టి అమ్మాయి పెళ్ళికి వచ్చి ఉంటుంది, లేకుంటే ఇంట్లో ఫంక్షన్ ఉంటుంది, వాళ్ళ అప్పులు బాగా కట్టేది ఉంటుంది, మేము సమయం పెడతాము. ఆ సమయంలో వాళ్ళు ఇవ్వకపోతే ఎంత పరువు అవుతుంది ఒక ఉద్యోగస్తులు అయి ఉండి. కాబట్టి మీ మీడియా ద్వారా మేము ప్రభుత్వానికి ఒకటే కోరుతూ ఉన్నాం, అయ్యా దయచేసి మేము ఆర్టీసీ కార్మికుల పక్షాన, ఉద్యోగుల పక్షాన మిమ్మల్ని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.
తప్పకుండా మాకు పిఆర్సీ సరిపోదు కాబట్టి గతంలో ఆ ప్రభుత్వం వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పిఆర్సీ ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇవ్వలేదు. కాబట్టి మేము కూడా కష్టపడుతున్నాం. మీకు ఆ విషయం కూడా తెలుసు. మీరు కూడా మమ్మల్ని ఎన్నోసార్లు అభినందించారు. మొన్న 6 అవార్డు కూడా రావడం జరిగింది. ఆషామాషి కాదు అని కూడా మీరు కూడా మమ్మల్ని చేశారు. గౌరవ మంత్రివర్యులు, చైర్మన్ గారు, ముఖ్యమంత్రి గారు మీరందరూ మరొక్కసారి పునరాలోచించి ఈ యొక్క పిఆర్సీ మీద కనీసం 30% మనం ఇచ్చేటట్టుగా చేస్తే మేము సంతోషంగా ఉంటామని. ఇది పాత గవర్నమెంట్ పిఆర్సీ గురించి 2 సార్లు ఇస్తామని చెప్పి డిలే చేశారు. ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తామంటున్నారు. మరి దాని గురించి మీ ఒపీనియన్ ఏంటండి? కాంగ్రెస్ గవర్నమెంట్ మన 21% అలౌట్ చేసింది కదా. ఓకే. 2017 ఇంకా 21 ఇవ్వాలా, 21 రాలేదు. ఇది బాండ్ డబ్బులు కూడా వేసారు ఇవ్వాలా. ఇలా మెసేజ్ కూడా వచ్చింది. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఇప్పుడైతే పర్లేదు మనకైతే. కాంగ్రెస్ గవర్నమెంట్ ఓకే. అంటే బాగానే చేస్తుంది అంటున్నారు కాంగ్రెస్ అయితే ఇప్పటి వరకు వచ్చిన మంచి నుంచి మంచిగా చేస్తుంది. కేసీఆర్ మమ్మల్ని మొత్తం అంతా క్రష్ చేసి పెట్టారు. ఓకే. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక పర్లేదు, పే స్కేల్ చేసిండు. సరే మళ్ళీ ఇంకో 2021 ఉంది, అది కూడా చేస్తామన్నారు. ఇప్పుడు ఇలా బాండ్ డబ్బులు కూడా ఇలా వేసారు, అకౌంట్లో పడ్డాయి. అది 5% హెచ్ఆర్ఏ తీసేసి మళ్ళీ అది తీసుకెళ్ళి ఉంటాడు. కాకుంటే గవర్నమెంట్ వాళ్ళకి 30% చేశారు, మాకు 21% చేశారు. అక్కడ నారాజు అవుతారా. అది గుడిలో మెల్ల అన్నట్టు పర్లే. కేసీఆర్ కన్నా కాంగ్రెస్ గవర్నమెంట్ పర్లేదు. ఓకే. సిసిఎస్ పెండింగ్ ఉంది కదా, దాని గురించి? అదే సిసిఎస్ పెండింగ్ ఉంది. నేను 2 years బ్యాక్ పెట్టాను, లోన్ పెట్టాను మా బిడ్డ పెళ్ళి. మా బిడ్డ పెళ్ళి అయిపోయి 2 years అయింది ఇప్పటివరకు. ఆ లోన్ అయితే రాలేదు. నేను మొన్న పోయి క్యాన్సిల్ చేసుకున్నది. ఓకే. సిసిఎస్ క్లోజ్ చేసుకున్నాను. సో చాలా డిలే అవుతున్నావు. చాలా డిలే అయింది. పోయిన గవర్నమెంట్ చేసింది అదంతా. వీళ్ళు వచ్చింది ఎంత 3 నెలలు అయింది కదా. పోయిన గవర్నమెంట్ అంతా అన్ని వాడుకుంది. గవర్నమెంట్ పోయిన గవర్నమెంట్ మొత్తం వాడేసింది. ఆర్టీసీ పైసలు మొత్తం వాడేసింది కదా. ఇప్పుడు ఆయన చేసిండు కాబట్టి ఇప్పుడు అయితే కొంత మెరుగే అన్నట్టు, కొంతవరకు మెరుగాయి. ఇప్పుడు హ్యాపీ అంటే వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళకి 30% అయింది, మాకు 21% అయింది. వాళ్ళకన్నా హార్డ్ వర్క్ మాది, వాళ్ళకన్నా కష్టం ఎక్కువ మాది. ఇక పరిస్థితి ఏంటంటే చదువుకపోయేటట్టు ఉంది పరిస్థితి. కాకుండా యూనియన్స్ మాత్రం ప్రొవైడ్ చేయాలి. యూనియన్స్ ప్రొవైడ్ చేస్తామని గవర్నమెంట్. యూనియన్స్ ప్రొవైడ్ చేస్తే ఈ హరాస్మెంట్ అనేది తగ్గుతుంది. డిపో లెవెల్లో హరాస్మెంట్ బాగుంది. హరాస్మెంట్ తగ్గుతుంది కొంచెం యూనియన్ ప్రొవైడ్ చేస్తే.